గ్యాస్ సంక్షోభం, యుద్ధం ఎఫెక్ట్తో దేశంలో కమర్షియల్ సిలిండర్ల తీవ్ర కొరత. ముంబైలో 20% హోటళ్లు రెస్టారెంట్లు మూత. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లోని అదే పరిస్థితి. రంగంలోకి దిగిన కేంద్రం. ఆయిల్ కంపెనీలపై ఎస్మో ప్రయోగం. పెట్రోల్, డీజిల్, గ్యాస్కు కృత్రిమ కొరత సృష్టించకుండా నిర్ణయం. గృహ వినియోగదారులకు ఎల్పిజి, వాహనాలకు ఎల్సిజి 100% పంపిణీ చేయాలని ఆదేశం. ఆయిల్ మార్కెట్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ప్రత్యేక కమిటీ. కేంద్ర మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం. ఎల్పిజి నిల్వలు సరఫరాపై రివ్యూ. యుద్ధంతో కలిగే అంతరాయాలపై డిస్కషన్. ఎల్పిజి కొరత లేదు, ఉత్పత్తి 10% పెరిగింది. కేంద్ర ప్రభుత్వాలు. గ్యాస్ లేక మూతపడుతున్న హోటళ్లు. దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం ప్రకటనలు చేస్తున్న వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ముంబైలో ఇప్పటికే 20% హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేసినట్టు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ వెల్లడించింది. దాదర్, అంధేరి, మటుంగా లాంటి ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లు గ్యాస్ ఆదా చేయడానికి ఎక్కువ సమయం పట్టే దాల్ మఖానీ, రవ దోశ లాంటి వంటకాలను మెను నుంచి తొలగించాయి. పనివేలను కూడా తగ్గించుకున్నాయి. బెంగళూరు, చెన్నైలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం నుంచి నగరంలో హోటల్స్ కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. గతంలో చమురు సంస్థలు 70 రోజుల పాటు నిరంతర సరఫరా చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆపేయడం తమకు పెద్ద దెబ్బని పేర్కొన్నది. ఇక చెన్నై హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి గ్యాస్ కొరతపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని వివరించారు. ఆసుపత్రులు, ఐటీ పార్కులు, కాలేజీ తప్పనిసరి అని వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. మొత్తానికి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం భారతదేశం మీద పడింది. భారతదేశంలో ఆఖరికి మన మద్రాస్ మీద పడింది, హైదరాబాద్ మీద పడింది, బెంగళూరు మీద పడింది. యుద్ధం తాలూకు ప్రభావం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా నెమ్మదిగా విస్తరించింది. యుద్ధం ఆగిపోకపోతే మరొక 15 రోజుల్లో అందరూ భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అయ్యి ఈ యుద్ధాన్ని ఆపాలి. అందరూ దేశాధినేతలు కూర్చొని మాట్లాడుకొని యుద్ధాన్ని నిలిపివేయాలి. ప్రస్తుతం ఎల్పిజి మీద, అదేవిధంగా డీజిల్, పెట్రోల్ మీద ఈ ప్రభావం పడ్డది. ఇది కాస్త ఇట్లనే పెరిగితే ఆహారం మీద కూడా దీని ప్రభావం పడుతుంది, ఉద్యోగాల మీద కూడా దీని ప్రభావం పడుతుంది. ఆ స్థాయికి పోకముందే కొంత ఇటు ట్రంప్ గారు కావచ్చు, అటు నేతన్యాహు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న ఈ ప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు కావచ్చు, మన భారతదేశం ప్రధానమంత్రి గారు కావచ్చు, వీళ్ళందరూ చర్చలు జరిపి ఒక ఆలోచనకు వచ్చి యుద్ధాన్ని విరమించాలి. లేకపోతే వంట గ్యాసుల మీద పడ్డ ప్రభావం ఇక అన్నిటి మీద పడుతుంది. అన్నిటి మీద పడ్డప్పుడు మనం తినలేని పొజిషన్కి వస్తాం. కేవలం 10 రోజులుగా జరుగుతున్న యుద్ధం వల్ల ఇంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. అక్కడ పశ్చిమ ఆసియాల్లోనేమో ప్రాణాలు కోల్పోతున్నారు, ఇక్కడ మన దగ్గరనేమో పని దొరకక పనులను బంద్ పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది.